లేడీ సీఎంని ఇట్లా చేయటం అట్లా ఐ మీన్ కొడతాం అత్యంత దారుణమైన సంఘటన. వాడెవడో పిచ్చోడో వాడు ఏందో మరాడు, వాడి ఫోటో కూడా వేశారు ఎక్కడో. సరే, అంటే ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలిపే అధికారం హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడతాం మాత్రం కరెక్ట్ కాదు. దట్టు అందులోనే ఒక మహిళ. మనోడి కొంత మానసిక ఏమంటారు దాన్ని, అట్లాంటిది ఏదో ఉన్నట్టుంది ప్రాబ్లం. రేఖా గుప్తా చెంపపై కొట్టి జుట్టుపట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారియా. ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో ఘటన. రేఖా చెయ్యి, భుజం, తలకు గాయాలు. సకారియాపై హత్యాయత్నం కేసు. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు. వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్ళాడంట. వాళ్ళ అమ్మ చెప్తుంది. తీసుకెళ్ళి బాబు, ఢిల్లీ వెళ్ళి ఒక 100 కుక్కలను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని పెంచుకోండి. ఇప్పుడు ఎవరైతే మన సదా ఏడుస్తుంది కదా, కుక్కలు వీధిలో ఉండొద్దు, అట్లా తీసుకెళ్ళిపోవద్దు, అట్లా తప్పు అని చెప్పి ఆమె కూడా బాధపడుతుంది కదా. ఆమెతో పాటు చాలామంది సోకాల్డ్ సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాధపడుతున్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వాన్ని అడగండి, సార్ మన రోడ్ల మీద ఎన్ని కుక్కలు ఉన్నాయి, వీధి కుక్కల సంఖ్య ఎంత, 100, 1000, 1,00,000, ఆ సంఖ్య తెలుసుకొని ఎవరైతే మీకు వీధి కుక్కల మీద ప్రేమ పొంగి పొర్లుతూ ఉందో, డ్యాములు కట్టుకున్నారో మీరు ఎవరైతే ఉన్నారో మీరంతా ఏం చేస్తారంటే వాటిని డివైడ్ చేసుకొని ఇంటి 2 కుక్కలు చొప్పున 3 కుక్కలు చొప్పున తీసుకెళ్ళి మీరు పెంచుకోండి. వాటిని జీవితం ఇస్తున్నారు మీరు, మంచిది. రోడ్ల మీద ఉంటే ఏమవుద్దంటే వాటికి యాక్చువల్గా కుక్కలకి ర్యాబీస్ ఎందుకు వస్తుందో తెలుసా అండి మీకు ఎవరికైనా? ఏం జరిగిందంటే రోడ్ల పైన అది కుళ్ళిపోయిన పదార్థాలు తింటూ ఉంటుంది. కుళ్ళిపోయిన పదార్థాలు కుక్కలకి పాపం మళ్ళీ బ్రష్ చేసుకోగాయి కాబట్టి ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఏమైందంటే వాటి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాయి. ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కున్నవి ఆ పళ్ళకి కలిసి చాలా కాలం ఉండంగా ర్యాబీస్ అనేది ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఆ కుక్క ఎవరన్నా కరవగానే వెంటనే వాళ్ళకి ర్యాబీస్ సోకుతుంది. ఇది జరిగే ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆ వీధి కుక్కల వల్ల బాధపడుతున్నారో, వాటిని తీసేస్తున్నారు, ప్రభుత్వం వాటిని తొలగిస్తామని బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ప్రభుత్వానికి శుభ్రంగా అర్జీ పెట్టుకోవచ్చు. మేము 20 కుక్కల్ని పెంచుకుంటాం, 30 కుక్కల్ని పెంచుకుంటాం, 100 కుక్కల్ని పెంచుకుంటాం అని మీరు శుభ్రంగా అర్జీ పెట్టుకొని ఆ కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి నిరభ్యంతరంగా పెంచుకోండి. ఎవరు కాదనరు మిమ్మల్ని. రోడ్ల మీద ఉంటే మీకేం నష్టం అంటారా? వచ్చి చూడండి రోడ్ల మీద ఎంతమంది పిల్లలు కుక్క గారు చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, మీరు చెప్తారు వాళ్ళు. ఎంతమంది పిల్లలు ర్యాబీస్ వచ్చి ఆ ర్యాబీస్ వచ్చిన తర్వాత, ర్యాబీస్ వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ చనిపోయే ఈ ఫేజ్ ఉంటుంది చూసారా, మహా అయితే ఆ ఫేజ్ 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ర్యాబీస్ వచ్చిందని వీడికి కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక బాధితుడికి 1-2 డేసే ఉంటుంది. ఆ 1-2 డేస్ ఆ పిల్లవాడి పరిస్థితి చూడండి మీరు. పిల్లవాడు పెద్దడు ఎవరైనా సరే వాట్ ఎవరు, ఆ కుక్కర్ ఇచ్చిన బాధితుడి పరిస్థితి చూడండి మీరు ఒకసారి. ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి. ఎలాంటి చావు చనిపోతాడో చూడండి మీరు ఒకసారి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. కాబట్టి నా విన్నపం ఏంటంటే, ఎవరికైతే బాగా ప్రేమ పొంగి పొర్లుతూ ఉందో మీరందరూ ఏం చేస్తారంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ మేము పెంచుకుంటాం, మా ఇంట్లో పెట్టుకుంటాం అని చెప్పి తీసుకొని మీరు పెంచుకోండి. చక్కగా ఈ వెటర్నరీ హాస్పిటల్స్, పెట్ కేర్ క్లినిక్స్ చాలా ఉన్నాయి. వాటి దగ్గరకు తీసుకుపోయి వాటికి ఏమైనా ర్యాబీస్ ఉందా లేదా, లేకపోతే యాంటీ ర్యాబీస్ ఏందో చూసి వాటికి టీకాలు గట్రా వేయించుకొని మీరు పెంచుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇట్లాంటి మాత్రం తప్పింది. అటు ముఖ్యమంత్రి ఒక లేడీ ఆమె పైన దాడి చేస్తారా అండి? ఇచ్చేవాడు కాకపోతే అనేవాడు. దేశ రాజధానిలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతివారం జన్ సున్వాయ్ అంటే దీన్ని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పట్లాగానే బుధవారం ఆమె సివిల్ లైన్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్ సున్వాయ్లో పాల్గొన్నారు. ఉదయం ఒక్కొక్కరు వచ్చి తమ సమస్యలను ఢిల్లీ సీఎంకు విన్నవించుకుంటున్నారు. సరిగ్గా 8:15 ఒక వ్యక్తి తన వద్దనున్న కాగితాలను రేఖా గుప్తాకు అందించారు. వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశాడు. చేయి పట్టుకొని లాగి చంపై కొట్టాడు. ఆమెను గట్టిగా లాగినప్పటికీ వెనుక గోడ ఉండడంతో కింద పడిపోలేదు. తర్వాత అతను ముఖ్యమంత్రి జుట్టు పట్టుకొని, పక్కన గార్డ్స్ వీళ్ళు ఎవరు లేరు, ఆయన జరుగుతుంటే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు? ముఖ్యమంత్రికి ఆ మాత్రం సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంది? అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయన అదుపులో తీసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ భాయ్ కిమ్జీ భాయ్ సకారియాగా గుర్తించారు. 41 ఏళ్ళు అంటే ఆయనకి. జన్ సున్వాయ్లో పాల్గొనేందుకు వచ్చిన సకారియా తన బంధువు ఒకరు జైల్లో ఉన్నారని, అతన్ని విడిపించాలని కోరుతూ పిటిషన్ ఇవ్వాలని లోపలికి వెళ్ళాడు. ఉదయం 8:15 రేఖా గుప్తా కాగితాలు ఇచ్చి గట్టిగా అరుస్తూ ఆమె చేయి పట్టి లాగి దాడి చేశాడు. ఇదంతా 1 నిమిషంలోనే జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీడు పక్కా ప్లాన్తో వచ్చాడంటండి.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని సీఎం కార్యాలయం చెప్పింది. ఆమెను చంపడానికి పన్నిన కుట్రగా అభివర్ణించింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు పెట్టారంట. సీఎం అధికార నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించామని, నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కి కూడా నిర్వహించినట్టు గుర్తించారంట. దాడిలో రేఖా గుప్తా చేతికి, భుజానికి, తలకు అయ్యాయని చెప్పి ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్ వర్మ చెప్పారు. దాడిలో ఏదైనా రాజకీయ పార్టీ హస్తం ఉందా అన్న కోణం కూడా ఉందంట. సీఎం దాడిని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. అయితే తన కొడుకు సకారియాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అతని తల్లి భానుబెన్ తెలిపారు. రాజ్కోట్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్ళాడంట. పిచ్చి ఉందేమో వాడికి కూడా బేబీ, ఏదైనా కుక్కరిసి ఉంటుంది ఎప్పుడన్నా.